ఇందాక అవని మా ఇంటికొచ్చి తెగ హడావిడి చేసింది. ఇవి నీ దగ్గర ఎందుకున్నాయి? ఎవరు నువ్వు? నీ వెనక ఎవరున్నారు? నేనైతే ప్రమాదం నుంచి బయటపడ్డాను, కానీ నా పెంపుడు తల్లిదండ్రులు ఏమయ్యారు? నువ్వు ప్రమాదం నుంచి బయటపడడం కోసమే నీ పెంపుడు తల్లిదండ్రులను వేరే చోటకు మార్చాను. అవని ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది కాబట్టే తనను చిత్తు చేయడానికే తనకంటే ముందే ఆలోచించాను. మంచి పని చేశారు స్వామి. నీ తెలివితేటలు నా మాయాజాలంతో తోడైతే మనం ఏమైనా చెయ్యగలం. అవనిని మనం ఈ 3 రోజులు ఆపగలిగితే చాలు, మీ పెళ్ళి అయిపోతుంది. ఆ తర్వాత మనం అనుకున్నది సాధించుకుంటాం. అవును స్వామి. జై జట. జై జట. అవని, అవని, మీరా? ఏంటి సడన్ సర్ప్రైజ్? లోపలికి పిలవడం సంస్కారమేమో. మీరు సడన్ గా వచ్చిన షాక్ లో ఉండిపోయాను. రండి. రండి. ఎదిరింటి వాళ్ళు దారి తప్పిపోయి మన ఇంటికొచ్చారా ఏంటి? అందరూ అంత తెలివి తక్కువ వారు కాదులేండి. కూర్చోండి అత్తయ్య, కూర్చో బావా. నీ అతి వినయాలు, అతి మర్యాదలు మా దగ్గర చూపించుకు. అయితే వచ్చిన విషయం ఏంటో సూటిగా చెప్పండి. మా కనిష్ట పుత్రుడు శ్రీకర్కి, మాయకి ఎల్లుండే పల్లెటూరులోని మా స్వగృహమందు పెళ్లి జరుగుతుంది. శుభలేఖల పంపిణీ అయిపోయింది. పెద్ద ఆడంబరంగా ఏముండదు. బంధుమిత్రుల్ని మాత్రమే పిలుచుకుంటున్నాం. ఇక మేం బయలుదేరుతున్నాం. చివరి శుభలేఖ మీకిచ్చి పోదామని వచ్చాం. తీసుకో. ఆ శుభలేఖను మీరెందుకు అందుకున్నారు? అది శుభలేఖ కాదు, అశుభలేఖ. అయ్యో, అలా అనకూడదమ్మా, తప్పు. తప్పేం కాదు. అర్చన కరెక్ట్ గానే మాట్లాడింది. మీరు కాసేపు ఆగండక్క. శుభలేఖ అదిరిపోయిందత్తా. మీ ఆహ్వానం నాకెంతో ఆనందదాయకం. పెళ్లికి తప్పకుండా రా. ఏం హడావిడి చేస్తావో చెయ్యి. దీన్ని చూసిన తర్వాత నీ ప్రాణం విలవిల్లాడిపోయేంత బాధపడతావని అనుకున్నాను. ఎందుకు నవ్వుతున్నావు? అసలు నవ్వెలా వస్తుంది నీకు? అవునమ్మా, ఈ శుభలేఖ నీ నుదుటరాతను మార్చబోతుంది. దీనిని చూసి నువ్వు దిగులు చెందుతావు అనుకుంటే ఇంత ఆనందంగా ఎలా నవ్వగలుగుతున్నావు? అయ్యో మావయ్య, కష్టాన్ని చూసి దిగులు చెందేదాన్నైతే నాకొచ్చిన కష్టాలకు ఎప్పుడో పిరికిదాన్లాగా ఆత్మహత్య చేసుకోవాలి. మీకు తెలుసు కదా మావయ్య, నాకు పోరాడడం అలవాటని, ఇష్టమని. ఇప్పుడు ముసిముసి నవ్వులు ఎందుకు నవ్వుకుంటున్నావో చెప్తావా? పెళ్లి జరిగే అవకాశాలు ఏ కోసానైనా కనబడుతున్నాయా చెప్పండి? నువ్వు శపథం చేసిన విధంగా మాయ మంచిది కాదని నువ్వు నిరూపించగల ఆధారాలేమైనా తీసుకురాగలిగితేనే ఈ పెళ్లి ఆగుతుంది, లేదంటే ఆగదు. బావా, పెళ్లి 15వ తేదీ కదా? మన పెళ్లి కూడా అదే తేదీనే జరిగింది. ఆ విషయం మర్చిపోయావా? అత్తయ్య చేయాలనుకున్న పెళ్లి ముహూర్తం, మన పెళ్లి రోజు 2 ఒకే తేదీన వచ్చాయి.
ఒకే వరలో 2 కత్తులు ఇమడవు అన్నట్టుగా ఒకే రోజున 2 ఫంక్షన్లు జరగవు. మీ పెళ్లి జరగదు బావా. మన పెళ్లి రోజు మాత్రమే జరుగుతుంది. నాకు మీ అబ్బాయి తాళి కట్టిన రోజునాడే మరో అమ్మాయికి తాళి కడితే పైనుంచి చూసే దేవతలు ఎందుకు కోరుకుంటారత్తయ్యా? వారు దీవిస్తారని అనుకున్నావా? నీతో సహా అందరినీ శపిస్తారు. అది నా ధైర్యం. అందుకే నవ్వుకున్నాను. అమ్మా, అవని చెప్పేంత వరకు నాకు ఈ విషయం గురించి తెలీదు. ఇప్పుడు తెలిసినంత మాత్రాన వచ్చిన నష్టం ఏముంది? మనం పెట్టుకున్న కార్యక్రమం ఆగదు. నువ్వేం కంగారు పడకు. ఎల్లుండి పల్లెటూళ్ళలో పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. పదండి. ఎడారి కోయిల్లా అయిపోయింది కదే నీ పరిస్థితి. పెళ్లికింకా చాలా రోజుల సమయం ఉంది కదా, అంతలోపు ఏదో ఒక అద్భుతం జరక్కపోదులే అని ఇంతకు ముందు అనుకునేవాళ్ళం. ఇప్పుడేమో పెళ్ళేమో ఎల్లుండే, సమయం ఏమో దగ్గర పడిపోతుంది. సమస్య నుంచి బయటపడే మార్గం మాత్రం కనిపించడం లేదు. అసలు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు? బావ మాయ మెడలో మూడముడి వేసేంతవరకు నాకు సమయం అవకాశం ఉన్నట్టే లెక్క. అంతవరకు ఏదో ఒక అద్భుతం జరగకుండా ఉండదు. ఏదో ఒక అవకాశం నన్ను వెతుకుతూ రాకుండా ఉండదు. ఏంటిది? గౌరమ్మ ఇదివరకు ఏ గదిలో ఉండేదో ఆ గదిలో దొరికింది. ఏముంది అందులో? ఇంకా ఓపెన్ చేయలేదు. ముందు మీకు చూపించాలని తీసుకొచ్చాను.